హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను బియ్యం పిండి శనగపిండితో చిక్కలాలు చేస్తాను. స్నాక్స్కి ఒక హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకున్నా. మిషన్ పట్టించింది ఇది. హాఫ్ కేజీ 1/4 కిలో శనగపిండి తీసుకున్నా. శనగపిండిలో పుట్నాల పప్పు అంటారు కదా, మంచి పప్పులు పౌడర్ కూడా కలిపిన ఒక చిన్న గ్లాసు. ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేసుకుంటాను. జీలకర్ర, సాల్ట్ సరిపడా సాల్ట్ చూసి వేసుకోవచ్చు, ఎక్కువ వేయద్దు మొదలే. ఇప్పుడు ఈ శనగపిండి, పుట్నాల పొడి ఇవి కూడా వేసుకొని నూనె కాంచాలా, కొంచెం వేడి చేయాలా. వేడి చేసిన నూనె పోసేస్తాను. ఆయిల్ ఒక చిన్న గ్లాసు ఆయిల్ వేసిన. ఈ ఆయిల్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలా స్పూన్తో, కానీ దేంతో వేడిగా ఉంది కదా మిక్స్ చేసేసి ఇట్లా పిండి సాఫ్ట్గా కలుపుకోవాలా. కొంచెం గట్టిగా లేకుండా మరీ లూజ్ లేకుండా ఇట్లా కలుపుకొని చిక్కలాలు తిప్పేది ఉంటుంది కదా, ఇట్లా దీనిలోకి కొంచెం నూనె రాసుకుంటే బాగా సాఫ్ట్గా తీసే. దీనిలోకి ఇట్లా అద్దేసుకోవాలి. ఇప్పుడు అద్దేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయినాయి, తీసేసుకుంటాను. నేను ఇప్పుడు ఈ షేప్ మార్చేస్తాను. మురుకులు రిబ్బన్ పకోడీ అంటారు కదా, అది పెట్టిన. ఇప్పుడు ఇవి వేస్తాను. రిబ్బన్ పకోడీ పెద్దగా వేసేసుకోవాలి ఒకేసారి. ఇవి వేగిపోయినాయి, తీసేస్తాను. ఇదిగోండి వెడల్పుది రిబ్బన్ పకోడీ షేపు, వెడల్పు షేపు. ఇవి బాగా మెత్తగా ఉన్నాయి, నోట్లో వేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయి, గట్టిగా లేవు. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినట్లున్నా. ఇవి షేప్ రౌండ్ కొంచెం అక్కడక్కడ ముక్కలైనవి, కానీ తింటే బాగున్నాయి. ఇట్లా పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఇరిగిపోతుంది, తినడానికి బాగున్నాయి. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.